शांति। ओम शांति। ओम शांति। स्वततं परमात्मा चरितम् ओम शांति अमित शांतं आनंद सहितं ओम शांति आत्म स्वगतं परमात्मा चरितम्। ओम शांति। मीठे बच्चे, ये पतित दुनिया है, ये एक पुराना गाँव है, ये तुम्हारे रहने का लायक नहीं। तुम्हें अब नई दुनिया में चलना है। మధురమైన పిల్లలు, ఈ ప్రపంచమే చాలా పతిత ప్రపంచంగా అయింది. ఇది ఒక పాత పల్లెటూరు అయిపోయింది. ఇక్కడ ఉండేటటువంటి యోగ్యత మనకి లేదు. బాబా చెప్తారు, ఇప్పుడు కొత్త ప్రపంచానికి మనం వెళ్ళాలి. ప్రశ్న, बाप अपने बच्चों को ఉన్నతి की कौन सी एक युक्ति बताते हैं? తండ్రి పిల్లల ఉన్నతి కోసం ఏ ఒక్క ఉపాయాన్ని పిల్లలకి నేర్పిస్తూ ఉన్నారు. పిల్లల ఉన్నతి అయ్యేదానికోసం बच्चे तुम आज्ञाकारी बन बाप दादा की मत पर चलते रहो. పిల్లలు ఆజ్ఞాకారి అవ్వండి, తండ్రి ఇచ్చేటటువంటి శ్రీమతం ప్రకారం నడుచుకుంటూ పోండి. बाप दादा दोनों इकट्ठे हैं, इसलिए अगर इनको कहने से कुछ नुकसान भी हुआ तो भी రెస్పాన్సిబుల్ బాప్ హై. బాప్ దాదా అంటే శివబాబా బ్రహ్మబాబా ఇద్దరు కూడా కలిసి ఒకే శరీరంలో ఉన్నారు. ఒకవేళ ఈ బ్రహ్మబాబా నోటి నుంచి ఏదైనా చెప్పినప్పుడు మనకి ఏదైనా నష్టం కలిగింది అంటే దాని యొక్క రెస్పాన్సిబిలిటీ శివబాబా పైన ఉన్నది. అంటే బ్రహ్మబాబా చెప్పిన దానికి కూడా మనం ఆజ్ఞాకారి కావాలి. సబ్ ఠీక్ కర్ దేగా, అన్నీ కూడా శివబాబా సరి చేసేస్తారు. తుమ్ అపనీ మత్ నహీ చలావో. పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఎప్పుడూ కూడా నడుచుకోకూడదు. శివబాబాకి మత్
సమజ్కర్ చల్తే రహో బహుత్ ఉన్నతి హోగా. బ్రహ్మ బాబా చెప్పినా కూడా అది శ్రీబాబా మతము అని తెలుసుకొని నడుచుకున్నట్లయితే మనకి చాలా ఉన్నతి కలుగుతుంది. ओम शांति। पहली मुख्य बात, रूहानी बच्चों को रूहानी बाप समझाते हैं, अपने को आत्मा निश्चय कर बैठो। మొట్టమొదట ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి చెప్తూ ఉన్నారు, స్వయం నేను ఆత్మ అనేది నిశ్చయం చేసుకోవాలి. బాప్ కో యాద్ కరో తో తుమ్హారే సబ్ దుఃఖ్ దూర్ హో జాయేగా. తండ్రి తలంపు చేసినాము అంటే మన దుఃఖాలు అన్నీ కూడా దూరం అవుతాయి. वो लोग आशीर्वाद करते हैं ना, यह बाप भी कहते हैं बच्चे तुम्हारा सब दुख दूर हो जाएगा. ते అక్కడ ఆశీర్వాదాలు ఇస్తారు. ఇక్కడ తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు మీ దుఃఖాలన్నీ కూడా దూరం అవుతాయి. अपने को आत्मा समझ बाप को याद करो. స్వయం నేను ఆత్మ అని తెలుసుకొని తండ్రి తలంపు చేయండి. ఏదో అతి సహజ్ హై, ఇది కష్టమైన పనేమీ లేదు బాబా తలంపు చేసేది. భారత్ కా ప్రాచీన సహజ్ రాజయోగ, ప్రాచీన్ కా భీ టైంతో చాయేనా. భారత ప్రాచీన యోగము అని చెప్తారు, సహజ రాజయోగము అంటాము. ప్రాచీన అంటే దానికి కూడా ఒక ఇంత సమయము అనే లెక్క ఉంటుంది కదా అంటారు. లాంగ్ బీ కితనా హై, అయితే ఏదైనా కథ చెప్పేటప్పుడు కూడా లాంగ్ ఎగో అని చెప్తారు. ఒకానొకప్పుడు అంటారు, అంటే దానికి కూడా ఒక సమయము ఇన్ని సంవత్సరాలు అనేది ఉంటుంది కదా. బాప్ సమझाते हैं పూరా 5000 వర్ష పెహలే ఏ రాజయోగ్ సిఖాయా థా. బాబా చెప్తూ ఉన్నారు, 5000 సంవత్సరాల మొదట రాజయోగాన్ని నేర్పించినారు. బాప్ బిగర్ కోయి సమझा नहीं सकते और बच्चे बिगर कोई समझ ना सके. తండ్రి తప్ప వేరే ఎవ్వరూ తెలిపించలేరు, పిల్లలు తప్ప వేరే ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేరు. గాయన్ హై ఆత్మాయే బచ్చే और పరమాత్మా బాప్ అలగ్ రహే బహుత్ కాలం. అయితే గాయనం ఉన్నది, తండ్రి పిల్లలు వేరే చాలా కాలమైంది. తండ్రి అంటే పరమాత్ముడు, పిల్లలు అంటే ఇక్కడ ఆత్మ అంటే పిల్లలు అయినారు. చాలా కాలం అయిపోయింది. సీడీ ఉతర్తే పతిత్ బన్ పడే హై, మెట్లు దిగుతూ కిందకి వచ్చేసినాము. అబు స్మృతి ఆయి హై, ఇప్పుడు పిల్లలకి స్మృతి వచ్చింది. సబ్ చిల్లాతే హై హే పతిత్ పావన్, కలియుగ్ మే పతిత్ హీ హోతే హై. అందరూ కూడా ఎంతో పిలుస్తూ ఉన్నారు, హే పతిత పావన అనని. కలియుగంలో అంతా కూడా పతితమే అవుతూ ఉన్నది. సత్యుగ్ మే హోతా హై పావన్, సత్యయుగంలో పావన ప్రపంచం ఉంటుంది. వహై పావన్ దునియా పురాణీ పతిత్ దునియా రహనే లాయక్ నహీ హై. అది పావన ప్రపంచమైంది. ఈ పతిత పాత ప్రపంచంలో ఉండే యోగ్యత ఇప్పుడు లేదు మనకి. మాయా కా భీ ప్రభావ్ కోయి కమ్ నహీ హై. ఈ పాత ప్రపంచంలో మాయా యొక్క ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉన్నది. యహా దేఖో తో 100 मंजिल के बड़े बड़े मकान भी बनाते रहते हैं, इनको మాయా కా పాంప్ కహా జాతా హై. కలియుగంలో 100 అంతస్తులు 125 అంతస్తులు మేడలు కడుతూ ఉన్నారు. బాబా అంటారు, ఇదంతా మాయా యొక్క ఆడంబరమే కదా అంటారు. మాయా కా జల్వా ఐసే హై, జో కహో స్వర్గ చలో తో కహ్ దేతే హమారే లియే స్వర్గ యహా హై. తే మాయా యొక్క ఆడంబరం ఎంత ఎక్కువగా ఉన్నది అంటే, ప్రపంచంలో చెప్పండి ఇది నరకము, స్వర్గానికి పోతాము రండి అని అంటే మాకు ఇక్కడే బాగున్నది, స్వర్గం ఇక్కడే ఉన్నది అని మనుషులు చెప్తూ ఉన్నారు. ఇదే కదా మాయా యొక్క ఆడంబరము అంటారు. తుమ్ బచ్చే జాన్తే హో ఏ తో పురాణీ గావ్ హై, ఇన్కో కహా జాతా హై నరక్. పిల్లలకి తెలుసు ఇది పాత పల్లె అయిపోయింది, దీనికే నరకము అని చెప్తారు. పాత ప్రపంచము ఒక భయంకరమైన నరకం అయిపోయింది. సత్యకో కహా జాతా హై స్వర్గ,
यह అక్షర్తో అయినా సత్యయుగానికి స్వర్గము అని చెప్తారు. ఇంకో విశేష వరల్డ్తో సబ్ కహెంగే. ఈ కలియుగ ప్రపంచాన్ని వికారి ప్రపంచము అంటారు. वैसलेस वर्ल्ड तो यह स्वर्ग था. स्वर्ग को कहा जाता है वैसलेस वर्ल्ड. नरक को विशेष वर्ल्ड कहा जाता है. దీనిని వికారి ప్రపంచము అనని చెప్తారు. స్వర్గాన్ని నిర్వికారి ప్రపంచము అని చెప్తారు. ఇతనీ भी सहज बातें మనుష్య బుద్ధి మే నహీ ఆతే. మనుషులకు ఇంత చిన్న విషయాలు కూడా అర్థం కావటం లేదు. స్వర్గం అంటే దేనికి చెప్తారు, నరకం అంటే దేనికి చెప్తారు. మనుష్య కితనే దుఃఖీ హై, కితనే లడాయి झगड़े ఆది హోతే रहते हैं. మనుషులు ఎంత దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నారు, ఎన్ని యుద్ధాలు జగడాలు చేసుకుంటూ ఉన్నారు. दिन प्रतिदिन बम शादी भी ऐसे बनाते हैं जो गिरे और खत्म हो जाए. ते కొత్తగా బాంబ్స్ కూడా తయారు చేస్తూ ఉన్నారు మనుషులు. అది పడితే చాలు కింద అక్కడ మనుషులు చనిపోతారు. తుచ్చ బుద్ధి మనుష్య సమస్తే నహీ హై కి అభి క్యా హోనే వాలా. మనుషుల బుద్ధి తుచ్చ బుద్ధి అయిపోయింది. అసలు ఏం జరగబోతుంది ప్రపంచము తెలియటం లేదు. బాతే కోయి సమझा नहीं सकते సివాయ్ బాప్ కే క్యా హోనే వాలా. ఈ విషయాలు మనుషులకి అర్థమే కావటం లేదు. తండ్రికి తప్ప ఏం జరుగుతుంది నాటకం తండ్రికి తప్ప మనుషులకి అర్థం కావటం లేదు. పురానీ దునియా కా వినాశ్ హోనా హై, నయీ దునియా కి స్థాపన భీ గుప్త హో రహా హై. పాత ప్రపంచం వినాశం అవుతుంది, కొత్త ప్రపంచ స్థాపన గుప్తంగా అవుతూ ఉన్నది. तुम बच्चों को कहा ही जाता है गुप्त वॉरियर्स. कोई समझते हैं कि क्या कि तुम लड़ाई कर रहे हो. పిల్లలు గుప్తమైనటువంటి వారసులు, ఇది సైనికులు అని చెప్తారు. అయితే మనం సైనికులం, సైన్యమైనాము. ఈ సైన్యము ఎవరితో యుద్ధం చేసేటటువంటి సైన్యం ఇది. పంచవికారం సే సబ్కో కేతే హో పవిత్ర బన. మనము పంచవికారాలపైన యుద్ధం చేసేటటువంటి వాళ్ళము. అందరికీ చెప్తారు పవిత్రులు అవ్వండి. ఏక్ బాప్ కే బచ్చే హోనా, ప్రజాపిత బ్రహ్మా కే బచ్చే సబ్ భాయి బెహన్ హువా. అందరూ ఒక తండ్రికి పిల్లలు అయినారు. ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానము, అందరూ సోదర సహోదరి అయినాము. సమझाने भी बड़ी युक्तियाँ चाहिए. ఇది అందరికీ తెలిపించేదానికి పిల్లలకి యుక్తి ఉండాలి. ప్రజాపిత బ్రహ్మా కే తో ढेर बच्चे हैं, एक तो नहीं है. नाम ही है ప్రజాపిత. ప్రజాపిత బ్రహ్మకు అనేక సంతానం ఉన్నారు, ఒకరు కాదు అనేక సంతానము. లౌకిక్ బాప్ కో కభీ ప్రజాపిత నహీ కహెంగే. లౌకిక తండ్రికి ఎవరూ కూడా ప్రజాపిత అని చెప్పరు. ప్రజాపిత బ్రహ్మ హై తో ఉన్కే సబ్ బచ్చే ఆపస్ మే భాయి బెహన్ బ్రహ్మ కుమార్ కుమారియా టహరా. ప్రజాపిత బ్రహ్మ సంతానము పరస్పరంలో సోదర సహోదరీలు, బ్రహ్మ కుమారులు బ్రహ్మ కుమారీలు అయినారు. జైసే పత్తర్ బుద్ధి హై, సమజ్నే కి కోషిష్ భీ నహీ కర్తే. మనుషులు కొంతమంది బుద్ధి రాయి బుద్ధిగా ఉంటుంది, ఎంత చెప్పినా కూడా కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. ప్రజాపిత బ్రహ్మ కే బచ్చే భాయి బెహన్ హై, వికార్ మే తో జా నహీ సక్తే హై. ప్రజాపిత బ్రహ్మకు సంతానము అంటే సోదర సహోదరి అయినారు. వాళ్ళ మధ్యలో ఎటువంటి వికారాలు ఉండవు. తుమ్హారే బోర్డు పర్ భీ ప్రజాపిత అక్షర్ బహుత్ జరూరీ హై, అక్షర్తో జరూర్ డాల్నా హై. బోర్డు పైన కూడా ప్రజాపిత అనేటటువంటి అక్షరం ఖచ్చితంగా రాయాలి. సిర్ఫ్ బ్రహ్మ లిఖనే సే ఇతనా జోర్దార్ నహీ హోతే. కేవలం బ్రహ్మ అని రాయటం వల్ల బాబా అంటారు అంత ఫోర్స్ అనేది రాదు. బోర్డు మే బీ కరెక్ట్ అక్షర్ లిఖ్ సుధారణ చాయే. బోర్డు కూడా బాగా కరెక్ట్గా వ్రాయాలి.
ఏ హై బహుత్ జరూరీ అక్షర్. ప్రజాపిత అనేటటువంటి అక్షరం చాలా తప్పనిసరిగా ఉండాలి. ब्रह्मा नाम तो फीमेल का भी है, नाम ही कूट गए है तो मेल का नाम फीमेल पर रख देते हैं. బ్రహ్మ అనేటటువంటి పేరు మామూలుగా ఫిమేల్ అయింది. అయితే ఆ పేరే వెళ్ళిపోయి పురుషుని పేరు స్త్రీలకి పెడుతూ ఉన్నారు. है तो सब ड्रामा के प्लान अनुसार बाप का वफादार आज्ञाकारी बनना कोई मासी का घर नहीं. బాబాకు ఆజ్ఞాకారి అయ్యేది అంటే అంత ఈజీ ఏమీ కాదు. బాబాకి నమ్మకంగా నిజాయితీగా ఆజ్ఞాకారి అవ్వాల పిల్లలు. బాప్ ఔర్ దాదా దోనో హై. ఇక్కడ శివబాబా బ్రహ్మబాబా ఇద్దరూ కూడా కలిసే ఉన్నారు. श्री बाबा कहते हैं मेरी आज्ञा को भी समझ नहीं सकते, उल्टे कहे या सुल्टा. శ్రీ బాబా చెప్పే ఆజ్ఞను కూడా కొంతమంది పిల్లలు అర్థం చేసుకోరు. శ్రీ బాబా कहते हैं तो రెస్పాన్సిబిలిటీ हो जाते. అది బ్రహ్మ బాబా చెప్పినా కూడా మనం చేయాల్సిందే. ఎందుకంటే దాని ఒక రెస్పాన్సిబిలిటీ శ్రీ బాబా పైన ఉన్నది. इनके कहने से कुछ नुकसान हुआ तो भी రెస్పాన్సిబిలిటీ వహైనా. అంటే ఒకే శరీరంలో ఉన్నారు. అది శివబాబా చెప్పినా బ్రహ్మబాబా చెప్పినా అది పాటించాల్సిందే. అయితే ఒకవేళ బ్రహ్మబాబా చెప్పినారు అది నష్టం కలిగింది అంటే దాని రెస్పాన్సిబిలిటీ శివబాబా పైన ఉన్నది. శివబాబా కా హీ సమస్తే రహో తో తుమ్హారీ ఉన్నతి బహుత్ హోగా. ఇది శివబాబా చెప్పింది అనని తెలుసుకుంటూ పోయినట్లయితే బాబా అంటారు మనకి చాలా ఉన్నతి అవుతుంది. కోయి ఫిర్ అపనీ మత్ పర్ చల్తే రహతే హై. కొంతమంది వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. బాప్ కితనా దూర్ సే ఆతే హై తుమ్ బచ్చోं को డైరెక్షన్ దేనే సమझానే. తండ్రి ఎంతో దూరదేశం నుంచి వచ్చినారు పిల్లలకు డైరెక్షన్ ఇచ్చేదానికోసం తెలిపించేదానికోసం. और कोई पास तो ఏ స్పిరిచువల్ నాలెడ్జ్ नहीं है. ఈ ప్రపంచంలో ఎవ్వరి దగ్గర ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ లేదు. సారా దిన్ ఏ చింతన్ చల్తా రహే క్యా లిఖే జో మనుష్య సమझे. రోజంతా కూడా మనకి ఇదే ఆలోచన వస్తూ ఉండాలి. ఎవరికి ఎట్లా చెప్తే వాళ్ళు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ऐसे सीधे अक्षर लिखना चाहिए जो मनुष्यों की दृष्टि पड़े. ते కరెక్ట్ వర్డ్స్ రాయాలి. మనుషుల దృష్టి ఆ పడగానే అర్థమైపోవాలి. ఐసా సమझावो जो कोई ప్రశ్న పూछने की दरकार नहीं है. మనం చెప్పేటప్పుడు కూడా ఆ విధంగా చెప్పాలి. ఇక వేరే ప్రశ్న వేసే పనే ఉండకూడదు. అట్లా వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. बाप कहते हैं अपने को आत्मा समझ मुझे याद करो तो सब दुख दूर हो जाएगा. బాబా చెప్తూ ఉన్నారు స్వయం ఆత్మ అని తెలుసుకొని తండ్రి తలంపు చేసినాము అంటే అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి. जो अच्छी रीति याद करेंगे वही ऊंच पद पाएगा. ఎవరు బాగా తెలుసుకొని తలంపు చేస్తారో వాళ్ళు ఉన్నతమైన పదవి తీసుకుంటారు. మనుష్య క్యా క్యా పూస్తే రహతే హై తుమ్ కుచ్ భీ నహీ బతావో. మనుషులు ఏమంతా ప్రశ్నిస్తూ ఉంటారో బాబా అంటారు మీరు వాటి గురించి ఏమీ చెప్పొద్దండి. పెహలే ఏక్ బాత్ నిశ్చయ కరో ప్రశ్నों की जास्ती जंगल में पड़ जाएगा तो फिर निकलने का रास्ता मिलेगा नहीं है. మొట్టమొదట వాళ్ళకి ఇదే చెప్పండి. ఒక విషయం బాగా నిశ్చయం చేసుకోండి. ప్రశ్నల యొక్క దారిలో పోయినాము అంటే ఒక అడవిలో చిక్కుకుపోయినట్లే మళ్ళీ బయటకు వచ్చేది చాలా కష్టమవుతుంది. జైసే ఫాగీ మే మనుష్య ముంజ్ జాతే హై ఫిర్ నికల్ నహీ పడితే హై. ఎట్లా మంచు కమ్మి ఉంది అనుకోండి మనుషులకి దారి తప్పిపోతారు, మళ్ళీ బయటకి వచ్చేది చాలా కష్టమవుతుంది.
ये भी ऐसे है, मनुष्य कहाँ से कहाँ माया तरफ निकल जाते हैं, इसलिए पहले सबको एक ही बात बताओ. కాబట్టి బాబా అంటారు, మనుషులు మాయకు వశమైపోయి ఏవేవో ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ మొదట ఇదే చెప్పండి, తుమ్ అవినాశి ఆత్మ హో, నువ్వు అవినాశి ఆత్మవు అయినావు. బాప్ భీ అవినాశి హై, పతిత్ పావన్ తుమ్తో పతిత్ హై. తండ్రి కూడా ఒక అవినాశి ఆత్మనే అయినారు, అయితే ఆయన పతిత పావన అయినారు, మనము పతితులం అయినాము. अब ये तो घर जाना है, नई दुनिया में పురాణీ దునియా మే పిछाड़ी तक आते रहते हैं. ఇప్పుడు కొత్త ఇంటికి వెళ్ళాలి, కొత్త ప్రపంచంలోకి పోవాలి. పాత ప్రపంచం అనేది చివరి వరకు ఉండనే ఉంటుంది. అప్పటి వరకు ఆత్మలు పరంధామం నుంచి వస్తూనే ఉంటారు. జో పూరా పడేగా నహి వో తో జరూర్ పీछे ఆయేగా. ఎవరు పూర్తిగా జ్ఞానాన్ని తెలుసుకోరో వాళ్ళు త్రేతాయుగంలో చివరిలో వస్తారు. కితనా హిసాబ్ హై और फिर పడాయి సే భీ జాస్తి జాతా హై, పెహ్లే కౌన్ జాయేగా. దీనికి లెక్క ఉన్నది, మన చదువును బట్టి అర్థమవుతుంది ఎవరు మొదట వస్తారు అని. స్కూల్ మే భీ నిషానీ దిఖాతే హైనా, ధౌడీ పెహన్ హాత్ లగాకర్ ఆవో. స్కూల్లో కూడా అక్కడ గేమ్స్ పెడతారు. ఆ గేమ్స్ పెట్టినప్పుడు ఎక్కడి వరకు పరిగెత్తుకొని పోయి అది తాకి రావాలి, ఒక నిషానీ అక్కడ పెడతారు. పెహ్లే నెంబర్ వాళ్ళకు ఇనాం మిలేగా, యహ్ హై బేహద్ కీ బాతే. మొట్టమొదట వచ్చినటువంటి వాళ్ళకి అక్కడ ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. అయితే ఇక్కడ బేహద్దు మాటలు, బేహద్ కా ఇనాం మిల్తా హై. ఇక్కడ ఎంత బాగా పరిగెత్తి మనం ముందుకి పోతూ ఉంటే అంత బేహద్దు ప్రైజ్ దొరుకుతుంది. బాప్ కేతే హై యాద్ కీ యాత్రా పర్ రహో, దైవీ గుణ్ ధారణ్ కర్నే హై. బాబా చెప్తూ ఉన్నారు, తలంపు యాత్రలో ఉండాలి, దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. सर्वगुण संपन्न यहाँ बनना है, इसलिए बाबा कहते हैं चार्ट रखो. సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి, బాబా చెప్తూ ఉన్నారు, చార్ట్ పెట్టుకోండి. యాద్ కీ యాత్రా కా భీ చార్ట్ రఖో తో పతా పడేగా హమ్ ఫాయిదే మే హై ఘాటే మే హై. తలంపు యాత్రలో కూడా చార్ట్ పెట్టుకోవాలి, అప్పుడే మనకి అర్థమవుతుంది ఇందులో లాభం ఉన్నదా నష్టం ఉన్నదా. బచ్చే రక్తే హీ నహీ హై. అయితే పిల్లలు తలంపు చార్ట్ పెట్టనే పెట్టరు. బాబా కేతే హై బచ్చే కర్తే నహీ పర బహుత్ తోడే కర్తే హీ, ఇస్లియే మాలా భీ కితనే తోడోంకే హీ. బాబా చెప్తూ ఉంటారు చార్ట్ పెట్టండి అననే, కానీ పిల్లలు వ్రాయరు. అందుకే కొంతమంది పిల్లలదే మాల తయారవుతుంది. 8 बड़ी स्कॉलरशिप लेंगे फिर 108 प्लस में रहते हैं. 8 మంది స్కాలర్షిప్ తీసుకుంటారు, మిగిలిన 108 మంది ప్లస్లో వస్తారు. ప్లస్ మే కౌన్ జాయేంగే, బాద్షాహ్ ఔర్ రాణి బహుత్ జరాసా ఫరక్ రహతా హై. ప్లస్లో ఎవరు పోతారు అంటే రాజా రాణి అయ్యే వాళ్ళు వేరే, ఆ ఇంట్లో పుట్టేటటువంటి వాళ్ళు వేరు, కొంచెమైనా తేడా ఉంటుంది. అంటే చక్రవర్తికి రాజారాణికి. बाप कहते हैं पहले आत्मा समझ बाप को याद करो, यही है याद की यात्रा. స్వయం ఆత్మ అని తెలుసుకొని తండ్రి తలంపు చేయండి, ఇదే అన్నమాట తలంపు యాత్ర. బాప్ కా మెసేజ్ దేనా హై, తిక్ తిక్ కర్నేకి దర్కార్ నహీ మన్మనా భవ. తండ్రి యొక్క మెసేజ్ అందరికీ ఇవ్వాలి. బాబా అంటారు, ఇక్కడ గుటకలు మింగాల్సినటువంటి అవసరమే లేదు, మన్మనాభవలో ఎప్పుడూ ఉండాలి. దేహకే సబ్ సంబంధ చోడు పురాణీ దునియామే సబ్కా బుద్ధి సే త్యాగ్ కర్. దేహ సంబంధాలు వదిలేసి పాత ప్రపంచంలో బుద్ధి తీసేసి బాబా తలంపులో పెట్టాలి. అబ్ వాపస్ ఘర్ జానా హై అశరీరీ బన్నా. ఆత్మ వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి, అశరీరీ అవ్వాలి.
बाबा याद दिलाते हैं, फिर सारा दिन में बिल्कुल याद भी नहीं करते, శ్రీమత్ पर नहीं चलते. కొంతమంది బాబా తలంపే చేయరు, శ్రీమతం పైన నడుచుకోరు, బుద్ధి మే బైఠతా నహీ హై. వాళ్ళకి బుద్ధిలో బాబా ఎంత చెప్పినా కూడా గుర్తు రావటం లేదు. బాబానే హమ్కో రాధ్య భాగ్య దియా, हमने फिर ऐसे गवाया 84 జన్మ लिए. బాబా మనకి రాధ్య భాగ్యాన్ని ఇచ్చినారు, అది మనం పోగొట్టుకునేసినాము 84 జన్మలలో. लाखों वर्ष की बात नहीं है, बहुत बच्चे अल्फ को ना जानने के कारण फिर बहुत प्रश्न पूछते हैं. అయితే లక్షల సంవత్సరాలు కాలేదు, 84 జన్మలలోనే బాబా ఇచ్చిన ఆస్తిని పోగొట్టుకునేసినాము. చాలామంది పిల్లలకి తండ్రి ఎవరు తెలియని కారణంతోనే అనేక రకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. बाप कहते हैं मामेकम याद करो तो पाप कट जाएगा और दैवी गुण धारण करो तो देवता बन जाओ. తండ్రి తలంపు చేసినాము అంటే పాపం తొలగిపోతుంది, దైవీ గుణాలు ధారణ చేసుకున్నాము అంటే దేవత అవుతాము. अल्फ ना समझ बे तो तिक तिक करने से खुद भी मूंझ जाते हैं, फिर तंग जाते हैं. తండ్రి ఎవరు తెలియదు, తండ్రి ఇచ్చే ఆస్తి ఏమిటి తెలియదు, తెలియక స్వయం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. कहते हैं पहले अल्फ को जानने से सब कुछ जान. మొదట భగవంతుడు ఎవరు తెలుసుకున్నాము అంటే అన్ని విషయాలు తెలిసినట్లే. మేరే ద్వారా మేరే కో జాన్నే సే తుమ్ సబ్ కుచ్ జాన్ జాయేగా. తండ్రి పరిచయం కూడా తండ్రి ద్వారానే తెలుసుకుంటాము, అప్పుడే అన్ని విషయాలు వాళ్ళకి అర్థమవుతాయి. బాకీ జాన్నే కా కుచ్ రహేగా. తండ్రిని ఎవరు తెలుసుకున్నారు, తండ్రి అప్పుడు ఇంకా వేరే అన్నీ తెలిసిపోతున్నాయి, ఇంకా తెలియని మాటలు అంటూ వాళ్ళకి ఏమీ ఉండదు. इसलिए 7 रोज रखे जाते हैं, 7 रोज में बहुत समझ सकते हो. అందుకే 7 రోజుల కోర్స్ అని పెడతాము. ఈ 7 రోజుల్లోనే అనేక విషయాలు తెలుసుకుంటాము. నెంబర్ వార్ సమజ్నే వాలా అవుతా హై. అయితే అర్థం చేసుకునే వాళ్ళల్లో నెంబర్ వార్గా ఉంటారు. కోయి తో కుచ్ సమజ్తే నహీ హై. కొంతమంది ఏమీ అర్థమే చేసుకోలేరు. వా క్యా రాజా రాణి బనేగా క్యా, వాళ్ళేమైనా రాజా రాణి అవుతారా? ఏకే ఊపర్ రాజాయి కరేంగే క్యా, వాళ్ళు ఒక్కరిపైనే రాజ్యం చేస్తారా ఏమి? హరేకో అపనీ ప్రజా భీ బన్నా హై. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ప్రజల్ని తయారు చేసుకోవాలి. టైం బహుత్ వేస్ట్ కర్తే హై, బాప్తో కేతే హై బిచారే హై. చాలామంది పిల్లలు టైం వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు. బాబా అంటారు, అయ్యో పాపం పిల్లలు ఎంత వేస్ట్ చేసుకుంటున్నారో అంటారు. కితనా భీ బడే బడే మర్తబే వాలే హై, పరంతు బాప్ జాన్తే హై ఏ తో సబ్ కుచ్ మిట్టి మే మిల్ జానా. పెద్ద పెద్ద పదవులు కలిగిన వాళ్ళు ఉంటారు, అయినా కూడా ఏమీ లాభం లేదు. బాబా అంటారు, ఇవన్నీ కూడా లాస్ట్కి మట్టిలో కలిసిపోయేటటువంటిదే. బాకీ తోడా సమయ హై, వినాశకాలే విపరీత బుద్ధి వాలంకాతో వినాశ హోనా హై. ఇక ఉండేది కొంచెం సమయమే, వినాశకాలే విపరీత బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు వినాశమైపోతారు. ఆత్మాओं की प्रीत बुद्धि कितनी है वो तो समझ सकते हैं. ఆత్మకు శివబాబా పైన ఎంత ప్రీతి బుద్ధి ఉన్నది అది అర్థమవుతుంది. कोई कहते हैं 1-2 घंटा याद रहते हैं, क्या लौकिक बाप से तुम 1-2 घंटे प्रीत रखते हैं. కొంతమంది చెప్తారు, ఎంత తలంపు చేశామంటే 1 గంట 2 గంటలు అంటారు. లౌకిక తండ్రి పైన ప్రీతి 1 గంట 2 గంటలు మాత్రమే ఉంటుందా? सारा दिन बाबा बाबा करते रहते हैं, यह बल बाबा बाबा कहते हैं परंतु हड्डी प्रीत तोड़े ही है. ते రోజంతా కూడా బాబా బాబా అంటూ చెప్పండి. అయితే కేవలం నోటి ద్వారా బాబా బాబా అనేది కాదు, అంత ప్రీతి కూడా ఉండాలి. बार बार कहते हैं शिव बाबा को याद करते रहो, सच सच याद करना है. పదే పదే శివబాబా తలంపు చేస్తూనే ఉండాలి, సత్యంగా చేయాలి. చలాకీ చలనా సకే అంటే ఏదో గొప్పగా చెప్పుకునేదానికి కాదు, సత్యంగా బాబా తలంపు చేస్తూ ఉండాలి. बहुत है जो कहते हैं हम तो शिव बाबा को बहुत याद करते हैं,
फिर वह तो उड़ने लग पड़ते हैं. కొంతమంది చెప్తారు మేము శివబాబా తలంపు చాలా సత్యంగా చేస్తూ ఉన్నాము, బాగా చేస్తూ ఉన్నాం. బాబా అంటారు వాళ్ళు సెకండ్లో ఎగిరి వెళ్ళిపోగలుగుతారు. బాబా బస్ హమ్తో జాతే హై సర్వీస్ పర్ బహుతోं को కళ్యాణ్ కర్నే. బాబా మేము సర్వీస్ చేస్తాము అనేక మంది ఆత్మల కళ్యాణం చేసేకి. జితనా బహుతోं को पैगाम देंगे उतना याद में रहेंगे. ఎంత మనం వేరే వాళ్ళకి సందేశం ఇస్తామో అంత బాబా తలంపు ఉంటుంది. బహుత్ బచ్చియా కేతి హే బంధన్ హై. చాలామంది పిల్లలు చెప్తారు మాకు బంధనాలు ఉన్నాయి. బంధన్తో సారీ దిన్కే హై, బంధన్కో యుక్తి సే కాట్నా హై. బంధనాలు ప్రపంచంలో అందరికీ ఉన్నాయి, అయితే బంధనాలను మనం ఉపాయంతో కట్ చేసుకోవాలి. युक्तियाँ बहुत है, समझो कल मर पड़ते हैं, फिर बच्चे कौन संभालेंगे. ఎన్నో యుక్తులు ఉన్నాయి. రేపే చనిపోతాము, ఒకవేళ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు. జరూర్ కోయినా కోయి సంభాల్ వాళ్ళు నికల్ పడేగా. నాటకంలో ఎవరికి ఏదైనా ఏదో ఒకటి వెంటనే వేరే వాళ్ళు ఆ ఒక్క బాధ్యత తీసుకుంటారు. అజ్ఞాన్ కాల్ మేతో దూసరీ షాదీ కర్లేతే. అజ్ఞానంలో ఉన్నవాళ్ళు రెండవ పెళ్లి కూడా చేసుకుంటారు. ఈ సమయంతో షాదీ भी मुसीबत है, किसी को थोड़ा पैसा देकर बोलो बच्चों को संभालो. ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కష్టం ఎక్కువ అవుతుంది. రెండో పెళ్లి చేసుకున్నారనుకో మళ్ళీ లేని సమస్యలు ఇంకా కూడా వస్తూ ఉంటాయి. దానికి బదులు ఎవరినన్నా ఒక ఆయాని కానీ ఒక నర్సును కానీ పెట్టి పిల్లల్ని పోషించేది మంచిది కదా అంటారు. तुम्हारा यह मर्जीवा जन्म है, जीते जी मर गए फिर पीछे कौन संभालेगा. ఇది మనది బ్రాహ్మణ జన్మ, మరుజీవా జన్మ అయింది. ఈ మరుజీవా జన్మలో బాబా అంటారు మనల్ని ఎవరు సంభాళన చేస్తూ ఉన్నారు. तो जरूर नर्स को रखनी पड़ेगा, पैसे से क्या नहीं हो सकते. డబ్బులు ఇచ్చి ఒక నర్సునైనా పెట్టచ్చు పిల్లల కోసం. బాబా అంటారు డబ్బులు ఉంటే ఏదైనా చేయొచ్చు కదా అని అంటారు. బంధనముక్త జరూర్ అంటే మాకు పిల్లల యొక్క బంధనం ఉన్నది, మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, వాళ్ళ కోసం ఇంట్లోనే ఉండాలా అని అనుకుని చాలామంది పిల్లలు సర్వీస్ చేయరు, యోగం చేయరు, పురుషార్థమే చేయరు. బాబా అంటారు బంధనాలను తెంచుకోవాలి కదా అంటారు. డబ్బులకి ఎవరినైనా ఆయాన్ని పెట్టి కాసేపు, లేదా ఇప్పుడు నర్సరీ బోర్డులు ఉన్నాయి వాటిల్లో అక్కడ పెట్టచ్చు, అట్లా చేసి పిల్లలు సర్వీస్ చేస్తూ ఉండాలి కదా అంటారు బాబా. జైసే క్రైస్ట్ సబ్కో నీచే లే ఆతే హై. సర్వీస్కి షౌక్ వాలే ఆపే హీ బాత్. సర్వీస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలి, అప్పుడు ఆటోమేటిక్గా అందరూ వస్తారు. दुनिया से मर गए हैं, यहाँ तो बाप कहते हैं మిత్ర సంబంధి ఆది కావి ఉద్ధార కరో. బాబా చెప్తారు మిత్ర సంబంధీకులను కూడా ఉద్ధరించండి. पैगाम देना है मनमना भव का, तो तमो प्रधान से सतो प्रधान बन जाएगा. అందరికీ సందేశం ఇవ్వాలి. మన్మనాభవ యొక్క సందేశము తమో ప్రధానం నుంచి సతో ప్రధానం అవుతాము. बाप कहते हैं और तो ऊपर से आते हैं, उनकी प्रजा भी उनके पिछाड़ी आते रहते हैं. ఇంకా పైనుంచి వచ్చేటటువంటి ఆత్మలు ఉన్నారు, వాళ్ళ ప్రజలు వాళ్ళ తర్వాత వస్తూ ఉంటారు. जैसे क्राइस्ट सबको नीचे ले आते हैं, नीचे पाठ बजाते बजाते जब अशांति होता है तो कहते हैं सबको शांति चाहिए, हमको शांति चाहिए. క్రైస్ట్ కిందకి వచ్చేటప్పుడు ఆ ధర్మం వాళ్ళు కూడా కిందకి వచ్చినారు. పాత్ర చేస్తూ చేస్తూ ఇప్పుడు అందరూ అశాంతి అయిపోయినారు. అందరూ కూడా భగవంతుణ్ణి అడుగుతూ ఉన్నారు మాకు శాంతి కావాలి. బయటేతో థే శాంతి మే, మనం ఫస్ట్ వచ్చింది శాంతి నుంచే కదా. ప్రొసెప్టర్ పిछाड़ी आना पड़ता है, फिर कहते हैं हे पतित पावन आवो. లాస్ట్కి చివరికి పతిత పావన తండ్రి కూడా వచ్చినారు. కైసే ఖేల్ బనా హువా హై వహ్ అంత్ మే ఆకర్ లక్ష్య లేంగే. ఎటువంటి ఈ నాటకం తయారయ్యి ఉన్నది, వ్రాయబడి ఉంది, అంతిమ సమయంలో వచ్చి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని వాళ్ళు తీసుకుంటారు.
बच्चों ने साक्षात्कार किया हुआ है మన్మనాభవ का లక్ష్య ఆకర్ లేంగే. పిల్లలు కూడా చాలామందికి సాక్షాత్కారాలు అయినాయి, చివరికి వచ్చి మన్మనాభవ యొక్క లక్ష్యాన్ని కూడా తీసుకుంటారు. అభి తుమ్ బెగ్గర్ టు ప్రిన్స్ హో, ఇప్పుడు మనము బెగ్గర్ నుంచి ప్రిన్స్ అయినాము. ఇస్ సమయ కా జో షావుకార్ హై ఓ బెగ్గర్ బనేంగే. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు షావుకార్ అవునారో వాళ్ళు బెగ్గర్ అవుతారు. వండర్ హై ఈ స్కేల్ కా జోర్ బి జరా బి కోయి నహీ జాన్తే. ఈ ఆటనే అట్లా ఉన్నది. పేదవాళ్ళు షావుకారులు అవుతారు, షావుకారులు పేదవాళ్ళు అవుతారు. ఈ నాటకం గురించి చాలామందికి తెలియదు. సారీ రాజధాని స్థాపన హో రహీ హై, కోయి తో గరీబ్ బి బనేగానా. రాజధాని స్థాపన అవుతూ ఉన్నది. బాబా అంటారు కొంతమంది పేదవాళ్లే అవుతారు కదా, పేదవాళ్ళు కూడా కావాలి కదా అక్కడ. ఏ బడి దూరాదేశీ బుద్ధి సే సమజ్నే కీ బాతే హై. అయితే సత్యత్రేతాయుగాలలో పేదవాళ్ళు ఎవరవుతారు? బాబా అంటారు ఇదంతా దూరదేశీ బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. పిछाड़ी में सब साक्षात्कार होगा, हम कैसे ट्रांसफ़र होता है. అంతిమ సమయంలో అందరికీ సాక్షాత్కారం అవుతుంది, మనం ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతామో. అభీ హో సంగం పర్ పడ్కర్ పాస్ కరెంగే తో దైవీ కుల్ మే జాయేగా. ఇప్పుడు సంగమయుగంలో ఉన్నాము, బాగా చదువుకొని దైవీ కులానికి పోగలుగుతాము. అభి బ్రాహ్మణ్ కుల్ హై ఏ బాతే కోయి సమజ్ నా సకే. ఇప్పుడు బ్రాహ్మణ కులంలో ఉన్నాము, ఈ విషయాలు మనుషులు ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. భగవాన్ పడాతే హై జరా భీ కిసీకి బుద్ధి మే నహీ హోతా. భగవంతుడు చదివిస్తూ ఉన్నారు అంటే మనుషులకు ఎవరికి బుద్ధిలో అర్థం కావటం లేదు. నిరాకార్ భగవాన్ జరూర్ ఆయేగా నా, ఏ డ్రామా బడా వండర్ఫుల్ బనా హువా హై. నిరాకార తన భగవంతుడు వచ్చి చదివిస్తూ ఉన్నారు. ఈ డ్రామా అనేది అద్భుతమైన డ్రామా తయారైంది. త్రిమూర్తి కే చిత్ర పర్ భీ సమఝానా పడే బ్రహ్మ ద్వారా స్థాపన. త్రిమూర్తి చిత్రం గురించి కూడా తెలుసుకోవాలి, బ్రహ్మ ద్వారా స్థాపన అవుతూ ఉన్నది. వినాష్తో ఆటోమేటిక్ హోతా హై. వినాశం అనేది ఆటోమేటిక్గా అవుతుంది. సిర్ఫ్ నామ్ రఖ్ దియే హై ఏ భీ డ్రామా బనా హువా హై. ఇదంతా కేవలం పేరు మాత్రమే పెట్టడం జరిగింది, ఇది డ్రామా తయారైపోయింది. ముఖ్య బాత్ హై ఆత్మా సమజ్ బాప్కో యాద్ కరో తో జంక్ ఉత్తరేగా. ముఖ్యంగా ఆత్మ అని తెలుసుకొని తండ్రి తలంపు చేసినాము అంటే ఆత్మకు పట్టిన తుప్పంతా వదులుతుంది. స్కూల్ మే జితనీ అచ్చి పడేగా బడి ఆమ్దనీ హోగా. స్కూల్లో ఎంత బాగా చదువుకుంటారో వాళ్ళకి సంపాదన కూడా ఎక్కువ ఉంటుంది. తుమ్కో 21 జన్మ కేలియే హెల్త్ వెల్త్ మిల్తీ హై కమ్ బాత్. 21 జన్మలకు ఆరోగ్యము ఐశ్వర్యము దొరుకుతుంది అంటే ఇది మామూలు చిన్న విషయమేమీ కాదు. వెల్త్ హై పరంతు టైం నహీ హై జో పుత్ర పోత్రే ఖా సకే. భలే ఇక్కడ ప్రపంచంలో సంపద ఉన్నది, కానీ టైం లేదు. మనలో తరతరాలకు ఆస్తి సంపాదిస్తూ ఉన్నారు, తరతరాలే లేవు, అసలు డ్రామానే పూర్తి అవుతూ ఉన్నది అని అంటే కాబట్టి ఆ టైమే లేదు అంటారు ఇప్పుడు బాబా. బాప్నే సబ్ కుచ్ సేవా మే లగా దియా తో కితనా జమా హో. బ్రహ్మ బాబా తన సర్వస్వము ఈశ్వరీయ సేవలో సమర్పణ చేసేసినారు. ఎంత జమా ఖాతా అయిపోయింది. సబ్కా తోడే హీ జమా హోతా హై. అందరిది జమా అవుతుందే ఆ విధంగా. ఇతనే లక్పతి హై పైసా కామ్ ఆయేగా నహీ హై. ఎంత లక్షాధికారులు ఉన్నారు, అయితే వాళ్ళ డబ్బులు లాస్ట్కి దేనికి పనికి రాకుండా వ్యర్థమైపోతాయి. బాప్ లేంగే హీ నహీ జో ఫిర్ దేనా పడే. బాబా కూడా తీసుకోరు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది కదా బాబా, అందుకని వాళ్ళది తీసుకోరు కూడా. అచ్చా मीठे मीठे सिकी लते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा
బంధన్ కాట్నేకి యుక్తి రచనే హై. బంధనాలు తెంచుకునే ఉపాయము తెలుసుకోవాలి. జిగరీ బాప్ సే ప్రీత్ రఖనీ హై. బాబా పైన అత్యంత ప్రేమ ఉండాలి. బాప్ కా సబ్కో పైగామ్ దే సబ్కా కళ్యాణ్ కర్నా. తండ్రి యొక్క సందేశాన్ని అందరికీ ఇవ్వాలి, అందరి ఆత్మల కళ్యాణం చేయాలి. दूरादेशी बुद्धि से इस बेहद के खेल को समझना है. दूरादेशी బుద్ధితో ఈ యొక్క ఆటను తెలుసుకోవాలి. బెగ్గర్ టు ప్రిన్స్ बनने की पढ़ाई पर पूरा ध्यान देना है. బెగ్గర్ టు ప్రిన్స్ అయ్యేటటువంటి ఈ యొక్క చదువు పైన పూర్తి అటెన్షన్ ఇవ్వాలి. యాద్ కా సచ్చా చార్ట్ రఖనా హై. తలంపు యొక్క సత్యమైన చార్ట్ పెట్టాలి. వరదాన్. सत्यता के आधार पर एक बाप को प्रत्यक्ष करने वाले निर्भय अथॉरिटी स्वरूप भव. సత్యత ఆధారంతో ఒక్క తండ్రిని ప్రత్యక్షం చేసేటటువంటి వాళ్ళు నిర్భయ అథారిటీ స్వరూపులు అవుతారు. సత్యత ही ప్రత్యక్షత का आधार है. సత్యతానే ప్రత్యక్షతకు ఆధారమైంది. बाप को प्रत्यक्ष करने के लिए निर्भय और अथॉरिटी स्वरूप बनकर बोलो. తండ్రిని ప్రత్యక్షం చేసేదానికి నిర్భయంగా ఉండాలి, అధికారి స్వరూపులు అయ్యి మాట్లాడండి. సంకోచ్ నహీ హోనా చాయే. బాబా పిల్లలు ఏ విషయంలోనూ సంకోచపడాల్సిన పని లేదు. అనేక మత్ వాలే సిర్ఫ్ ఏక్ బాత్ కో మాన్ లేంగే కి హమ్ సబ్కా బాప్ ఏక్ హై. తే అనేక మతాలు ఎప్పుడు ఒప్పుకుంటారో అందరికీ తండ్రి ఒక్కరే అననే. వహీ అబ్ కార్య కర్ రహా హై, హమ్ సబ్ ఏక్ కి సంతాన్ హై. ఆ తండ్రి కార్యం ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాము. యహీ ఏక్ యథార్థ హై తో విజయ్ కా జెండా లెహరాగా. అందరూ ఒప్పుకుంటారు మనమంతా ఒకే తండ్రి పిల్లలము, ఒక్కరిదే కార్యం జరుగుతూ ఉన్నది, ఇదే యథార్థము. ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడే విజయం యొక్క జెండా ఎగురుతుంది. ఇసీ సంకల్ప్ సే ముక్తిధామ్ మే జాయేంగే. పోయేటప్పుడు ఈ సంతోషంతో ముక్తిధామానికి వెళ్తాము. అప్నా అప్నా పార్ట్ బజానే ఆయేంగే తో పెహ్లీ యహీ సంస్కార ఇమర్జ్ హోంగే కి గాడ్ ఈజ్ వన్. ఎప్పుడు మళ్ళా పాత్ర చేసేకి వస్తామో మొట్టమొదట ఇదే సంస్కారము వాళ్ళకి ఇమర్జ్ అవుతుంది, భగవంతుడు ఒక్కరే. యహీ గోల్డెన్ ఏజ్కి స్మృతి హై. ఇదే బంగారు యుగానికి స్మృతి అన్నమాట. స్లోగన్. सहन करना ही स्वयं के शक्ति रूप को प्रत्यक्ष करना है. సహనం చేసుకునేదే శక్తి స్వరూపము ప్రత్యక్షమయ్యేది అనని అర్థం అన్నమాట. అచ్చా, బాబా చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, ఇది పతిత ప్రపంచము అయిపోయింది, ఇది పాత ప్రపంచం అయిపోయింది, ఇక్కడ ఉండే యోగ్యతే లేదు. ఇప్పుడు కొత్త ప్రపంచానికి, పావన ప్రపంచానికి మనం వెళ్ళాలి. ప్రశ్న. తండ్రి పిల్లల ఉన్నతి కోసం ఏ ఒక్క ఉపాయాన్ని నేర్పిస్తూ ఉన్నారు? పిల్లలు ఆజ్ఞాకారి అయ్యి బాప్ దాదా ఇచ్చేటటువంటి శ్రీమతం పైన నడుచుకోండి. బాప్ దాదా ఇద్దరూ కలిసే ఉన్నారు ఒకే శరీరంలో. ఒకవేళ బ్రహ్మ బాబా చెప్పినా అది శివబాబా చెప్పింది అనుకొని నడుచుకోండి. ఒకవేళ దాని నుంచి ఏమైనా నష్టం కలిగింది అంటే దాని బాధ్యత శివబాబా పైన ఉన్నది. శివబాబా దాన్ని సరిచేస్తారు. అంతేకాని మన ఇష్టం వచ్చినట్లు మనం నడుచుకోకూడదు. శివబాబా యొక్క శ్రీమతం అని నడుచుకోండి, మీకు చాలా ఉన్నతి అవుతుంది. ఓం శాంతి. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत
अभ्युत्थानमधर्मस्य तदात्मानं स्मृजाम्यहम्। ఉదయించనే శివుడు ఉదయించనే, జ్ఞాన సూర్యుడు తానే ఉదయించనే. ఉదయించనే శివుడు ఉదయించనే, జ్ఞాన సూర్యుడు తానే ఉదయించనే. బ్రహ్మ తనువులోన సాకార రూపాన ఆభూశిఖరాన అవతరించెను, సద్ధర్మ స్థాపనకు ఉదయించనే. ఉదయించనే శివుడు ఉదయించనే, జ్ఞాన సూర్యుడు తానే ఉదయించనే. జ్యోతిర్బిందువు నిరాకార శివుడు పరంధామము నుండి కల్పాంతమున వచ్చె. జ్యోతిర్బిందువు నిరాకార శివుడు పరంధామము నుండి కల్పాంతమున వచ్చె. ఆత్మలకు పరమాత్మ అనుబంధమే తెలిపే, ఆత్మలకు తండ్రిగా అవతరించెను. ఉదయించనే శివుడు ఉదయించనే, జ్ఞాన సూర్యుడు తానే ఉదయించనే. వేద శాస్త్ర సారం గీతయని బో